ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఆ విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రైతులు వాళ్ళ సమస్యల మీద పోరాడినటువంటి సందర్భాలు లేనే లేవు. పోరాడపోగా ఉద్యమం చేస్తున్నటువంటి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు, అంతేకాకుండా కూకట్పల్లి ఆంటీసు, అది అమరావతి కాదు కమరావతి, కమరావతి కాదు చివరికి భ్రమరావతి అంటూ అనేకమైనటువంటి సందర్భాల్లో దూషణలకు దిగటం, ఆరోపణలు చేయటం, అలాగే అమరావతి మహిళల మీద, అలాగే అమరావతి రైతుల మీద వ్యక్తిగతంగా దాడులు చేయించడం అనేది గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో మనం కళ్ళారు చూసాం. మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చాం, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని మేము ఇచ్చినటువంటి భూమిని ఆమోదించి రాజధాని ఇక్కడే కొనసాగించాలని అమరావతి రైతులు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలు చేశారు. అట్లాగే నిరసనలు తెలిపారు, నిరాహార దీక్షలు దిగారు. అయినా కూడా గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అమరావతి రైతులని పిలిచి మాట్లాడిన సందర్భాలు కానీ, లేకపోతే అమరావతి జేఏసీ సభ్యులతో మాట్లాడిన సందర్భాలు కానీ లేవు. లేకపోగా జేఏసీ సభ్యుల మీద అక్రమ కేసులు పెట్టాడు, అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అమరావతి రైతుల మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది. కొంతమంది వైసీపీ కార్యకర్తల్ని అమరావతి రైతులంటూ ఆయన ఆఫీస్కి పిలిపించుకొని తాడేపల్లి ఆయన ఆఫీస్లో కూర్చొని కొన్ని సమావేశాలు నిర్వహించారు. అక్కడ 70 ఎకరాలు కొట్టారు, ఇక్కడ 80 ఎకరాలు కొట్టారు, ఇక్కడ 100 ఎకరాలు కొట్టారు, అక్రమంగా భూములు లాక్కుంటున్నారు, భూములను స్కాములు చేస్తున్నారని వాళ్ళ చేత చెప్పేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నానంటే, వీటన్నిటి మీద అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా. ఈ 11 మంది క్రికెట్ టీంని తీసుకెళ్ళి అసెంబ్లీలో అమరావతి రైతుల యొక్క దోపిడీ మీద, లేకపోతే అక్కడ చేస్తున్న జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడవచ్చు కదా. ఎందుకు మీరు అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ ద్వారా మీరు తప్పుడు సంకేతాలను అమరావతి మీదకి పంపిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత 5 ఏళ్లలో పాపం అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా, సాక్షి ఛానల్లో ఒక్కటంటే ఒకటి కూడా స్క్రోలింగ్ చేయలే. కానీ ఈరోజు అమరావతి రైతులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు. ఏమి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి హామీ? మళ్ళీ నేను వస్తే 3 రాజధానులు కడతానని హామీ ఇస్తాడు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అంటాడు. నిన్నగాక మొన్న మావిగన్ అనేటువంటి ఒక దాన్ని ప్రతిపాదన చేశాడు. ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ముందు నేను అమరావతికి కాదు మావిగన్కే కట్టుబడి ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటున్నానంటే, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయటం? జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి రైతులు ఆ విధమైనటువంటి దీక్షలు చేసి నిరసనలు తెలుపుకుంటూ తమ గలాన్ని, తమ సమయాన్ని కూడా దీక్షా శిబిరంలోనే గడుపుతుంటే కనీసం మీరు ఏ రోజైనా ఇది తప్పు, రైతులతో కూర్చొని మాట్లాడదాం, రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరిద్దామని గత 5 ఏళ్ళలో చేశారా? చెయ్యకపోగా అమరావతి రైతుల్ని దూషణలు దిగారు, అమరావతి రైతుల్ని నీచంగా చిత్రీకరించారు. 5 ఏళ్లలో మీ వాళ్ళు ఎవరు కూడా ఆ శిబిరాల వైపు వెళ్ళి తొంగి చూసినటువంటి పాపాన పోలా. కానీ ఇవాళ మాత్రం దొంగ రైతులకు మన వాళ్ళ 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 మంత్రి గారు చెప్పారు, ధర్మాన ప్రసాదరావు, ఎక్కడ టీషర్ట్లు వేసుకొని చేతికి మంచి ఖరీదైన వాచ్లు పెట్టుకొని సెల్ ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అదే పొజిషన్లో ఈరోజు చాలామంది టీషర్ట్లు వేసుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము భూములు ఇవ్వట్లేదు, మా భూముల్ని బలవంతంగా తీసుకుంటున్నారు, అలాగే మేము భూములు ఇవ్వడానికి ససేమేరా అంటున్నాం. నేను అడుగుతుంది ఏంటంటే, గత 5 ఏళ్లలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? గత 5 ఏళ్లలో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి భూముల్ని కాస్త కూస్తను డెవలప్మెంట్ చేసి ఏడిస్తే ఈరోజు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి వచ్చేవాళ్ళే. మొదటి దానికే మొగుడు లేదంటే కడదానికి కళ్యాణం అన్నట్టు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలనే ఈరోజు సమర్థవంతంగా వినియోగించుకొని వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి మంజూరు చేసి ప్రభుత్వం కన్స్ట్రక్షన్స్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంకొక 5 to 6 years పడుతుంది. కానీ ఈలోపే నువ్వు కేంద్రం బిల్లు చేసినా కూడా దాని మీద మళ్ళీ మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చేసి రైతుల్లో ఒక కన్ఫ్యూజ్ వాతావరణాన్ని క్రియేట్ చేశావు. సిగ్గనిపించడం. నిన్న కవిత గారు మాట్లాడుతున్నారు, 13 ఏళ్ళని రాజధాని కట్టుకొని చేతకాలేదు మీ ఆంధ్ర వాళ్ళకని.
ఆ? అందులో 5 ఏళ్ళు నా టెన్యూర్ ఉంది, నా టెన్యూర్లోనే మొత్తం కన్ఫ్యూజ్ చేసి కంపు చేసి పెంట చేశానని అని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలా అక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళారో రైతుల్ని నిజంగా ఆ రైతులు ఎవరు ఏంటి అనేది అమరావతి జేఏసీ రైతులు స్పందించాలి. అసలు నిజంగానే వాళ్ళకు భూములు ఉన్నాయా, వాళ్ళు చెప్పిన సమాచారం ఎంతవరకు కరెక్టు, అది వాస్తవమా లేదా అనేది కూడా మీరు స్పందించకపోతే ఈ తప్పుడు విషయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి వైసీపీ వాళ్ళు సంసిద్ధమై ఉంటారు. అనునిత్యం వైసీపీ వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదో రాజధానిలో ఏదో జరుగుతుంది, రాజధానిలో అవకతవకలు జరుగుతున్నటువంటి భ్రమలు కల్పించడంలో వైసీపీ సోషల్ మీడియా ముందంజలో ఉంటుంది. 2014 నుంచి 19 దాకా అది చేసే అమాయకత్వంతో ఆలోచన లేకుండా మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటే ఆయన 5 ఏళ్ళు 3 రాజధానులు అంటూ అభివృద్ధి లేని రాజధానిగా మొండ మోపించాడు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సమస్యని పరిష్కరించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి రోజున నువ్వు అమరావతి రైతుల వైపు కానీ అమరావతి జేఏసీ వైపు కానీ తొంగి చూడకుండా ఈరోజు ఏదో నలుగురు వైసీపీ కార్యకర్తలని నీ ఆఫీస్కి తీసుకొచ్చుకొని వాళ్ళు అమరావతి రైతులు ఒక్కొక్కరు చెప్తారు 70 ఎకరాలు ఒక ఎమ్మెల్యే చేతిలో ఉంది, 70 ఎకరాలు ఒక ఎంపీ చేతిలో ఉంది. మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆకులు బీకి కట్టగట్టాడా? అధికారులంతా ఏకం చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎమ్మెల్యే చేతులు ఎంతెంత భూమి ఉంది అని ఆ రోజుల్లో మీరు అదంతా డేటా ప్రజల ముందు ఉంచితే ప్రజలు నిర్ణయం తీసుకునేవాళ్ళే కదా. ఈరోజు కేవలం ఒక ఆరోపణ చేసి నిందలు వేయటం తప్పనిచ్చి సాక్ష్యాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు, చట్టబద్ధంగా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. అసలు మీరు చెప్పేదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్. కేవలం ప్రభుత్వం మీద అమరావతి మీద భ్రమలు కల్పించడం కోసం కండక్ట్ చేయబడినటువంటి ప్రోగ్రాం. నాకు తెలిసి అందులో అందరినీ వెరిఫై చేస్తే వాడు ఎవడు కూడా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. ఎందుకంటే ఒక్కొక్కటి చెప్తుంటాడు, సార్ నా పేరు ధనుంజయ రెడ్డి సార్, నా పేరు ఎల్లారెడ్డి సార్, నా పేరు పుల్లారెడ్డి సార్ అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో కూడా ఆయన సామాజిక వర్గంలో కొంతమందిని రెచ్చగొట్టేసి ఆ అమరావతికి అడ్డుపడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా పరిష్కారం చేయాల్సిన స్థాయిలో ఉండి కూడా చేయకుండా ఇవాళ ఈ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి, అంతా బోగస్ ఆర్టిస్టులు తీసుకొచ్చి దీన్ని ఒక ఆర్గనైజేషన్గా వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ చేత చదివి మాట్లాడిచ్చి వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకొని ఇదే కావాలా అమరావతిలో జరుగుతుందనే భ్రమలు కల్పించాలని, చివరికి దాన్ని భ్రమరావతిగా మార్చాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే ఆయన ఈ రోజుకి కూడా అమరావతి మీద యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేడు. ఆయన ఎంతసేపు ఉన్నా మావిగన్ అంటాడు, లేకపోతే విగన్చి అంటాడు, లేకపోతే విగన్ గుంటు అంటాడు. ఏదేదో ఆయన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఎవ్వరు కూడా భూములు ఇచ్చినటువంటి రైతులు కాదు అనేది 100కి 100% నిజం. రేపు పూలింగ్లో భూములు కోల్పోయే రైతులు కూడా కాదు అనేది నిజం. కేవలం వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ పార్టీ మైలేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాలు వీళ్ళు ఒక భాగ్యస్వాములు.